బాపట్ల జిల్లా చీరాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీటీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో అనేక మంది పేదలు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ పేదల గుడుగోడు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజా మద్దతు ఏర్పడిన కూటమి ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రహ్మత్, ఇక్బాల్, ఆమెన్, కరీముల్లా, రాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మిత్రులందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు మన చీరాల నియోజకవర్గంలో 80% పేద నిరుపేద ప్రజలు ఉన్నారు. ఇంతవరకే పేద ప్రజలు చాలా మంది అద్దెల్లో మగ్గుతున్నారు. ప్రజలారా, దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చీరాల నియోజకవర్గ పేద ప్రజలకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలని మా దత్తపల్లి డిమాండ్ చేస్తూ. ఎందుకంటే ఈ రోజు చూడండి, చీరాల నియోజకవర్గంలో అంత చేతి వృత్తులను బతికే వాళ్ళు 70% పైన ఉన్నారు. మీరు చిన్న చిన్న కాయగూరలు అమ్ముకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, కార్పెంటర్, వెల్డింగ్ పని, సెంటర్ పని చేసుకుంటూ, ఆ పని చేసుకుంటూ చాలా మంది పేదలు ఉన్నారు. వాళ్ళకి ఈ రోజున ఇల్లు ఉండడానికి ఇల్లు లేక, అద్దెల్లో అద్దె కట్టలేక, కరెంట్ బిల్లు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కూడా మన గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించి ఈ పేద నిరుపేద ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే ఈ పెరిగిన రీఛార్జీలు కూడా తగ్గించాలని మేము జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అలాగే ఈ పేద ప్రజలకు వెంటనే, అలాగే మన గౌరవనీయులు పెద్దలు, మన చీరాల శాసనసభ్యులు, పేదలపాటి ప్రతినిధి, మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే కొండయ్య గారు కూడా వెంటనే స్పందించి ఈ పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించి వాళ్ళకి జాతీయ దాని ద్వారా వాళ్ళ సబ్సిడీ లోన్లు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలని మా దంతపల్లి పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మన చీరాల నియోజకవర్గంలో ఎంతోమంది పేద నిరుపేదలు అల్లాడుతూ ఉన్నారు. ఈ రోజులు అద్దె కట్టలేక ఒక్కొక్క ఇంట్లో 2,000, 3,000, 5,000 కూడా కడుతున్నారు. వాళ్ళు సంపాదన లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాళ్ళకి వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని, కట్టించే వరకు మా దంతపల్లి పార్టీ మిత్రులారా పోరాడుతున్న ఉన్నది. వాళ్ళకి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని మన గౌరవనీయులు పెద్దలు, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా